ఈ అమరావతి మీద మళ్ళీ యుద్ధం ప్రకటించారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే మీరు సుప్రీంకోర్టు దాకా కేసు వేసుకొని వెళ్ళారు, కేసు గెలిచారు. ఇప్పుడు గెజిట్ కూడా రావడం జరిగింది, అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. ఈ తరుణంలో ఎవరైతే పొలాలు ఇవ్వట్లేదో వాళ్ళకి నేను న్యాయ సహాయం చేస్తాను, మా లీగల్ టీం సపోర్ట్ ఉండిద్ది అని చెప్పి ఏకంగా దానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరి దాన్ని ఇప్పుడు మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసు ఎందుకు వేసాము? నాకేం సెంటు భూమి లేదు, సెంటు ఎక్కడా ₹1 నాకు డబ్బులు రావుగా అమరావతి రాజధాని అయితే. రావు. మరి నేను 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళాను? అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వం పాలన పోవాలనే నేను వెళ్ళింది. అతని యొక్క నియంతృత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రాజధాని లేకుండానే మేము వెళ్ళింది. మరి అతను ఏం చెబుతున్నాడు దానికి సమాధానం? న్యాయశాఖ సపోర్ట్ చేస్తావా? దేనికి చేస్తావు? నీకేం హక్కు ఉంది? నువ్వేమైనా సెంటు భూమి ఇచ్చావా? నువ్వేమన్నా సెంటు స్థలం ఏడని ఇచ్చావా? గజం ఏమన్నా ఇచ్చావా? నువ్వేమన్నా నీకేం సంబంధం? ఇప్పుడు నిన్న నీ దగ్గర ఒక అతను మాట్లాడాడు. అవును, మాట్లాడాడు కదా. అతను మళ్ళీ సాయంత్రం వచ్చి ఎకరం 42 సెంట్లు పొలం ఇచ్చి వెళ్ళాడు. ఇచ్చాడా? దేనికి ఇచ్చాడు? మరి అతను జగన్మోహన్ రెడ్డి దగ్గరకే అతను వెళ్ళింది, వెళ్ళి మాట్లాడాడుగా. మరి అతను రియలైజ్ అయ్యి వచ్చి ఎకరం 42 సెంట్లు పొలం ఎట్టు ఇచ్చాడు? ఇది మ్యానిపులేట్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమన్నా ఎవరి గురించి సంబంధం, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నీకేం సంబంధం అసలు? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? కాకపోతే కొద్దిగా ఆలోచన ఉండాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు న్యాయశాఖ చేత చెయ్యి, మేమేం చేయాలో చేస్తాం. గెజిట్ కూడా వచ్చిన తర్వాత ఇంకా నువ్వు నేను పీకేది ఏమీ లేదు, గుర్తుపెట్టుకో. మీరు పొలాలు ఇవ్వకండి, అవసరమైతే మీ వెనకమాల నేనున్నాను అంటూ ఒక కమిటీ ఫామ్ చేసి దాంట్లో గుంటూరుకు చెందిన ఎల్లప్పిరెడ్డి గారిని వీళ్ళందరినీ పేరుని నాని గారిని కమిటీ అధ్యక్షుడిగా పెట్టారు. అలాగే కొడాలి నాని గారు దాంట్లో ఒక మెంబరు. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి నేను ఒకటే చెబుతా, ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు 19 నుంచి 24 మధ్యలో వాళ్ళు మాట్లాడిన వాళ్ళేగా. అవును, కొత్త వాళ్ళు ఎవరు లేరుగా. అప్పుడు ఆ రోజు విషయం చెప్పిన వాళ్ళే ఇవాళ ఆ విషయం చొక్కా ఇక్కడ వస్తుంది, అర్థమైందా? ఇలా కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు? వైసీపీ గవర్నమెంట్లో కొత్తగా వచ్చి ఇదిగో ఈ కమిటీలో మేము ఉన్నాము ఈ రాజధాని కోసం చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఆ 5 ఆ 6 తప్పించి ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా కొత్త వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు పదే మావిగన్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇంకో మాట కూడా అన్నారు, నేను ముందే చెప్పాను 400 ఎకరాలు సరిపోతుంది రాజధాని కానీ కట్టలేదు. మరి ఎందుకు కట్టలేదు? 400 ఎకరాలు సరిపోయింది అన్న మనిషి. అంటే 3 చోట్ల మాకు దొరకలేదండి. 3 చోట్ల దొరకలేదా? దొరికిన పొలమే ఉంది కదా, 33,333 ఎకరాలు ఉంది కదా, దాంట్లో 400 ఎకరాలు. మరి 3 రాజధానుల్లో 3 చోట్ల దొరకలే మాకు. 3 రాజధానులు 3 చోట్ల దొరకలేదా? దొరకలేదని 151 నుంచి 11 ఇచ్చారులే, అది అందరికీ తెలిసింది నిజమే. కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి మారతాడని ఇప్పుడు దాకా అనుకున్నారు. నిన్న రాజధాని మీద కమిటీ వేసేటప్పటికి జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందని ఎవరో అనుకోవట్లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇక ఇంతే, ఇతను ఈ పాలన ఇంతే, ఈ సైకో పాలన ఇతను అనవసరం అని జగన్ నిన్న కమిటీ వేసిన కాడి నుంచి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇతను వేస్ట్ అని, ఇతను మార్పు రాదు, ఇక ఇతని జీవితమే ఇంతేనని అనుకుంటున్నారు జనం అంతా. సరే, ఓవరాల్ గా ఇప్పుడు మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత వ్యతిరేక అయిపోయారు అమరావతికి? వ్యతిరేకమేం కాదు, ఇక్కడ వ్యతిరేకం కాదు జగన్మోహన్ రెడ్డి. కమ్మ వ్యతిరేకని, కానీ ఆ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయితే మాజీ ముఖ్యమంత్రికి ఏం తెలుసు? ఇప్పుడు చవట్లా మొన్న ఒక వీడియో చూశాను నేను, తెలంగాణలో వాళ్ళు ఇంత చదువుకున్నారు వీళ్ళని చదువుకున్నారు. వీళ్ళు చదువుకున్న మార్పు రాదు, వాళ్ళు చదువుకోకుండా మార్పు అర్థమైంది, ఆ మార్పు రాలేదు. వీళ్ళు చదువుకున్న మార్పు లేదు. ఓకే, అయితే మరి ఓవరాల్ గా ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అకస్మాత్తుగా వెన్నుపోటుకు 2 ఏళ్ళైనా ఒక పక్కన ప్రోగ్రామ్ చేస్తున్నాయి, మరో పక్కన అమరావతి రైతుల్ని పరిరక్షిస్తాను నేను అంటూ వాళ్ళ మీద మళ్ళీ అమరావతి రైతులను పరిరక్షించేటవి జగన్మోహన్ రెడ్డి అయితే మరి 2019 నుంచి 24 మధ్య వాళ్ళని పుట్టుకాలతో ఎందుకు తన్నావు? మేము ఇలా మాట్లాడటానికి మైకుల ముందు మమ్మల్ని ఎందుకు ఆపావు? మేము సుప్రీంకోర్టు దాకా కేసు వేసాము, ఎందుకు ఆపావు? ఎంత ఇబ్బంది పెట్టావు మమ్మల్ని? నేను కాదా అంటే సైకోనా? మారిన మనిషా? మారినట్టయితే మళ్ళీ అమరావతిని అడ్డంగా మాట్లాడగా
అమరావతిని మళ్ళీ అడ్డంగా మాట్లాడగా మార్చే రైతుల మీద జరుగుతున్న దాడులను చూస్తే ఏవి దాడులు, ఎవరు దాడులు చేశారు, ఎక్కడ దాడులు చేశారు చూపించండి. ఎక్కడైనా దాడి చేశారా? నువ్వు చేసావు దాడి. నువ్వు అసలు అసలు భూమి లాక్కోవాలని చూస్తున్నారంటండి, వాళ్ళని రక్షిస్తాడంట. బలవంతంగా భూమి లాక్కోవటానికి ఎవడు ఆస్తి ఎవడు చుట్టం కాదు కదా, ఎవడో ఆస్తి వాడిదే కదా. ఇతను ఇప్పుడు నీ దగ్గర మాట్లాడిన వ్యక్తి నిన్న సాయంత్రం వచ్చి ఎకరం 42 సెంట్లు భూమి ఎందుకు ఇచ్చేలేడు? మేము లాక్కునేటట్టయితే చెప్పలేమండి. లాక్కున్నావా? మేమే అతను వచ్చి అతను పేపర్తో ఇటు ఇచ్చాడా? అంతేనా కాదా? ఇట్లా ఇచ్చాడు కదా, ఇచ్చాడే ఇలేదా ఎంఆర్ఓ గారికి? మరి మేము లాక్కున్నావా? అతను ఆధ్వర్యంలో అతను ఇచ్చాడా? ఓవరాల్ గా ఏం చెప్తారు? చెప్పేదేం లేదు. ఇక్కడ అమరావతి గజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. దిగ్విజయంగా అమరావతి జరిగిద్ది, ఏం ఇబ్బంది ఏమి లేదు. దాని గురించి ఆలోచించాల్సిన పనేమి లేదు. మీరందరూ ఇట్లా అడ్డం పడతానే ఉంటే అమరావతి అజరామరంగా పని జరుగుతూ ఉంటుంది. మీకు కేంద్రం సపోర్ట్ తోటి, కూటమి ప్రభుత్వం యొక్క సపోర్ట్ తోటి అమరావతి దిగ్విజయంగా పూర్తి అవ్వబోతుంది. కనీసం 2-3 సంవత్సరాలు పట్టిద్ది. ఈ రోజుతో అయ్యేది కాదు. మనం ఒక బిల్డింగ్ కట్టాలంటేనే కనీసం 2 సంవత్సరాలు పట్టిద్ది. అవునా కదా? మన ఇంటి పక్కడు తగాదా, మన వెనకాడు తగాదా, మన పక్కడు తగాదా ఉంటాయి. కానీ అమరావతి ఏమి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం యొక్క సపోర్ట్ తోటి, కేంద్రం యొక్క సపోర్ట్ తోటి బ్రహ్మాండంగా అజరామరంగా అమరావతి నిలబడబోతుంది. ఆ అమరావతిలో రేపు యోగా డే జరుపుకోబోతుంది. హిస్టారికల్ డే అంటారు దాన్ని. హిస్టారికల్ డే జరుపుకోబోతున్నాము. అద్భుతంగా అమరావతి లైఫ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వంగా చెప్పుకోదగ్గ అమరావతిగా నిలబెట్టబోతున్నారు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ వైసీపీ పిలిపించిన వారోత్సవాలు ఏదైతే ఆయనక జూన్ 12వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా దద్దరిల్లిపోవాలి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు, అలాగే నిన్నటి నుంచి మొదలుపెట్టిన వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 సంవత్సరాల దరిద్రం పోయిందనుకుంటుంటే మళ్ళీ వచ్చి నేనేదో పీగుతాను ఏకుతాను అంటే కుదరదు కదా. రమ్మనండి, తంతారు ప్రజలు. నేను అమ్మడు రాంబాబు చూపిలా గుజ్జినగూడలో చూపించారుగా, ఎమ్మడబడ్డారుగా. నువ్వెంత అంటే నువ్వెంత అన్నారుగా. రమ్మనండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు భవిష్యత్తులో చూపించబోతారు ఇట్లాంటివి. అంత అవసరం ఏముంది నీకు? నువ్వు ప్రజలకి ఏదన్నా తప్పు జరిగితే, ఇదిగో ఈ కూటమి ప్రభుత్వంలో తప్పు జరిగింది, ఇది సరిదిద్దుకుంటానని చెప్పను, తప్పు లేదు. అంతేగాని ఈ 2 సంవత్సరాలు అయింది, ఇది అయింది అంటే మేము 5 సంవత్సరాలు దరిద్రం పోయింది అనుకున్నాం. మరి ఆ రోజు అందరూ అనుకునేగా ప్రజలు మరి 164 సీట్లు ఇచ్చింది. ఇచ్చారా లేదా? మరి అప్పటికైనా జ్ఞానం ఉండాలి కదా. ఆ జ్ఞానం లేకుండా నీకు 151 నుంచి 11కి వచ్చినప్పుడైనా మార్పు రావాలి కదా. నీకు మార్పు రాలేదు కాబట్టి నిన్ను మారుతావు అనుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తప్పుగా ఊహించుకుంటున్నారు. నీలో మార్పు అనేది రాదు. జగన్మోహన్ రెడ్డి అంటారు ఎందుకులే, లవన్మోహన్ రెడ్డి ఎందుకులేండి మళ్ళీ ఆ పిలుపులు? అరే ఆయన మరి అంతే కదా. మరి ఈ 2 సంవత్సరాలు అయింది విమోచన దినం అంటే దాని అర్థం ఏంది? విమోచనం ఏమైంది 2 సంవత్సరాల్లో? 5 సంవత్సరాలు దరిద్రం చేసావు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఏం చేసావని? ఓ తట్టమట్టేసావా? ఎడనో తట్టమట్టేసావా? ఓ తార్ రోడ్డు వేసావా? ఓ రోడ్డు వేసావా? ఏం చేసావని విమోచన దినం అంటున్నావు? ఏం చేసావు నువ్వు 5 సంవత్సరాల్లో? నువ్వేం చేసావు చెప్పు, నాకు ఒక్కటి చెప్పు. సరే ప్రజలు ఎవరిని ఉంటే ఒక్కటి చెప్పమనండి. అతను ఏం చేశాడు 5 సంవత్సరాల్లో? ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటా నొక్కాడుగా బటన్లు నొక్కాడుగా. అంటే ఇవాళ నొక్కితే సంవత్సరాల తర్వాత వచ్చే డబ్బులు ఎప్పుడైనా వచ్చినాయి కదా. బటన్ నొక్కటం కదా కావాల్సింది. అది జనానికి బటన్ నొక్కటం కావాలా, అభివృద్ధి కావాలా? ఆయన చెప్పింది బటన్ నొక్కటమే. సరే బటన్ నొక్కటం కావాలని అందుకనేగా 151 నుంచి 11 తీసుకెళ్ళింది. అంటే మీ ఉద్దేశం ఏంది? ఆయన బటన్ నొక్కితే వీళ్ళు బటన్ నొక్కారంటారా? బటన్ నొక్కారని మేము అనలేదుగా. మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పాం కాబట్టి మాకు 164 ఇచ్చింది. అవునా కదా? మరి 151 నుంచి 11కి వెళ్ళారంటే దాని అర్థం ఏంది? మంచి జరిగిందా చెడు జరిగిందా? ఓకే, ఇవన్నీ కాదండి. ఆయన అంటుంది ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఏమి ఇవ్వలేదు. ఆయన ఒకటే చెబుతున్నాడు, సూపర్ 6 హామీలు అమలు కావట్లేదు అంటున్నాడు కదా. ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ వచ్చిందా? అక్కడ ఆ కంపెనీ వచ్చిందా? వైజాగ్లో ఆ కంపెనీలు వచ్చినాయా? ప్రైవేట్ పరం అవుతున్న
మరి ఆంధ్ర వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరి దీనికి వచ్చిందా? మరి ఎక్కడ ఏమి రాలేదు, ఎక్కడ ఏం ఆపలేదు మేము, ఎక్కడ ఏం అభివృద్ధి చేయలేదు. నాకు అదే అర్థం కావట్లేదు. పథకాలన్నీ ఆపేశారు అంటున్నాడు కదా. నువ్వు ఇచ్చిన పథకాలంటే నువ్వేం కొత్తగా ఏమి ఇచ్చావు? కాపు నేస్తం అంటున్నాడు. ఈ ఎన్ని పథకాలు ఆపేశారు? బీసీ ఎస్టీ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఆపేశారు. కాపు నేస్తం అన్నాడు. మరి కాపులకి మరి 5% రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? అయ్యి మాకు తెలియదు. మేము డబ్బులు ఇచ్చాము. ఏంది డబ్బులు ఇచ్చింది? వేరే శాఖలు తీసుకొచ్చి ఒక శాఖ పెట్టి ఆ శాఖలో డబ్బులన్నీ అవగొట్టి నాశనం చేసి వెళ్ళావు నువ్వు ఇంకా ఏ శాఖలో డబ్బులు ఇచ్చావు? నాకు అదే అర్థం కాల. మరి అదే శాఖలో మరి డబ్బులు లేవు అంటే మరి ఇవాళ అందరూ మాట్లాడాలిగా. మరి ఎందుకు మాట్లాడట్లేదు? నువ్వు నాశనం చేసి ఇంత తప్పులు తీసి ఇచ్చెళ్తే ఆ శాఖలోంచి తీసి ఆ శాఖలోంచి తీసి ఆ శాఖలోంచి నాశనం చేసి నువ్వు వాడుకుంటువి. ఎక్కడ ఏమి అన్యాయం జరిగింది నీకు? ఎక్కడ ఏం జరిగింది? నాకు అదే అర్థం కాలేదు. ఏదో శాఖ ఏదో దాంట్లో తీశారు, మరి దీంట్లో తీశారని చెప్పుకుంటున్నారు. ఆ శాఖలో ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు? ఆ డబ్బులు నువ్వు వేరే దాటి నుంచి తీసుకొచ్చి ఈ శాఖలో పెట్టి ఈ శాఖలో నువ్వు కాజేసావు. కాపులకి ఎక్కడ ఇచ్చావు? మరి 5% రిజర్వేషన్ ఇచ్చారు, మరి అది అమలు చేసావు నువ్వు? నేను చేయను అన్నాడు కదా. ఎందుకనంట? మరి ఆయనకేం కొత్త, మాకేమన్నా నిద్య? ఎవరి కోసం పెట్టాం మేము అది?